నమస్తే వెల్కమ్ టు హైదరాబాద్ పీపుల్ టీవీ న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ తల్లి అంటే భావన మాత్రమే కాదు 4 కోట్ల బిడ్డల భావోద్వేగం సీఎం రేవంత్. తెలంగాణ తల్లి ఒక వ్యక్తికి ఒక కుటుంబానికి పరిమితం కాదు మంత్రి పొన్నం ప్రభాకర్. గన్పార్క్ అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు. చీరాల దళిత మహాసభ కార్యాలయంలో దళిత నాయకులు విలేకరుల సమావేశం. దమ్మపేట మండలంలో పర్యటించిన ఎమ్మెల్యే జారి ఆదినారాయణ. డిసెంబర్ 9 తెలంగాణకు పర్వదినమని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. 2009లో అదే రోజు ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు ప్రకటన వచ్చిందని గుర్తు చేశారు. శాసనసభలో ఆయన మాట్లాడారు. ఇక్కడ ప్రజల ఆకాంక్షను సోనియా గాంధీ నెరవేర్చారన్నారు. రాష్ట్ర ప్రజలు ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగిసేలా చేశారని చెప్పారు. నా తెలంగాణ కోటి రతనాల వీణ అన్న దశరథ మాటలు నిత్య సత్యమని పేర్కొన్నారు. భూప్రపంచంలో ఏ జాతికైనా గుర్తింపు ఆ జాతి అస్తిత్వమే అని చెప్పారు. అస్తిత్వానికి మూలం సంస్కృతి, సంస్కృతికి ప్రతిరూపమే తల్లి అని వివరించారు. స్వరాష్ట్ర పోరాట ప్రస్థానంలో సకల జనులను ఐక్యం చేసింది తెలంగాణ తల్లి. తెలంగాణ జాతి భావనకు జీవనం పోసింది. నిరంతరం చైతన్యపరిచి లక్ష్య సాధన వైపు నడిపింది. తెలంగాణ తల్లి స్వరూపానికి అధికారిక గుర్తింపు లేదు. ప్రజా పోరాటాలకు ఊపిరి పోసుకున్న మాతృమూర్తిని గౌరవించుకునేందుకు నిర్ణయించాం. సచివాలయ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు ప్రజాప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తెలంగాణ తల్లి అంటే భావన మాత్రమే కాదు 4 కోట్ల బిడ్డల భావోద్వేగం. ప్రజల మనోఫలాకాలలో నిలిచిన రూపాన్ని సచివాలయ ప్రాంగణంలో ఆవిష్కరించుకుంటున్నాం. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు, చారిత్రక నేపథ్యాన్ని పరిగణనలోకి తీసుకుని విగ్రహానికి రూపకల్పన చేశాం. 2009 నాడు ఆనాటి కేంద్ర హోంశాఖ మాత్యులు చిదంబరం గారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నామని చెప్పడమే కాకుండా మొట్టమొదటి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆకాంక్షను వారు ముందుకు తీసుకొచ్చారు. అదేవిధంగా ఆనాటి యూపీఏ చైర్పర్సన్ శ్రీమతి సోనియా గాంధీ గారి జన్మదినం కూడా డిసెంబర్ 9. ఈ రోజుకు వారు 78 సంవత్సరాలు పూర్తి చేసుకొని వారు మన 60 సంవత్సరాల ఆకాంక్ష 4 కోట్ల తెలంగాణ ప్రజలు ఏ ఆకాంక్ష కోసం, ఏ ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాటం చేసిండ్రో, అమరులైనరో ఆ ఆకాంక్ష నెరవేరడానికి పునాది రాయబడే రోజు. అందుకే ఈరోజు ఈ శాసనసభ ద్వారా తమరి అనుమతితో శ్రీమతి సోనియా గాంధీ గారికి జన్మదిన శుభాకాంక్షలు ఈ సభ ద్వారా తెలియజేయడము మన యొక్క తెలంగాణ ప్రజల యొక్క కృతజ్ఞత శ్రీమతి సోనియా గాంధీ గారికి చేరవలసిన అవసరం ఉన్నది. అందుకోసమే మా సహచర శాసనసభ్యులందరినీ కూడా శ్రీమతి సోనియా గాంధీ గారి 78వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయవలసిందిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా అధ్యక్ష, ఈరోజు ప్రత్యేకమైన అంశం ప్రస్తావన మీకందరికీ మనకందరికీ తెలుసు. ఆనాడు తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు మీరు అన్ని అంశాలను ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు. ఆ రోజు ప్రజల యొక్క భావోద్వేగము, ప్రజలు తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా ముందుకు వచ్చి ఈ ఉద్యమాన్ని ఉవ్వెత్తున ముందుకు నడిపించిందో ఆ ప్రత్యేకమైన సందర్భము, తెలంగాణ తల్లి గురించి ఆ రోజు జరిగిన చర్చలు మీరు, మేము, ఈ సభలో ఉన్న చాలామంది సభ్యులు ప్రత్యక్ష భాగస్వాములు. అందుకే ఈరోజు ఈ తెలంగాణ శాసనసభ తెలంగాణ తల్లికి సంబంధించిన ఒక ప్రత్యేకమైన చర్చా ప్రకటన ద్వారా భవిష్యత్ కార్యాచరణ నిర్ధారించుకోవాలని ఈ రాష్ట్ర ప్రభుత్వము తమరి అనుమతితో ముందుకు సాగుతున్నది. అందులో భాగంగానే అధ్యక్ష, చరిత్ర ఉన్నంత వరకు తెలంగాణ ప్రజల గుండెల్లో మధుర జ్ఞాపకంగా నిలిచిపోయే అంశాన్ని ఈరోజు మీ అనుమతితో నేను ఈ పవిత్ర శాసనసభలో ప్రస్తావిస్తున్నాను. నా తెలంగాణ కోటి రతనాల వీణ, నా తెలంగాణ తల్లి కంజాత వల్లి,
అన్న మహాకవి దాశరథి మాటలు నిత్య సత్యాలు. తెలంగాణ జాతికి నిరంతర స్ఫూర్తి వాక్యాలు. ఈ భూ ప్రపంచంలోని ఏ జాతికైనా గుర్తింపు, గౌరవం ఆ జాతి అస్తిత్వమే. ఆ అస్తిత్వానికి మూలం సంస్కృతి. ఆ సంస్కృతికి ప్రతిరూపమే తల్లి. స్వరాష్ట్ర సుదీర్ఘ పోరాట ప్రస్థానంలో సకల జనులను, సబ్బండ వర్గాలను ఐక్యం చేసి నడిపించిన శక్తి స్వరూపిణి తెలంగాణ తల్లి. 4 కోట్ల ప్రజల ఆలోచనను, ఆచరణను, కార్యాచరణలన్నింటినీ ఒక చోటకు చేర్చి తెలంగాణ జాతి భావనకు జీవం పోసిన మాతృమూర్తి తెలంగాణ తల్లి. మనల్ని నిరంతరం చైతన్యపరిచి లక్ష్య సాధన వైపు నడిపించిన గొప్ప స్ఫూర్తి తెలంగాణ తల్లి. అలాంటి తెలంగాణ తల్లి స్వరూపంపై పలు రూపాలు ఇప్పటికే జనబాహుళ్యంలో ఉన్నాయి. వాటిలో దేనికి ఇప్పటి వరకు అధికారిక గుర్తింపు లేదు. అధికారికంగా మనం గౌరవించుకోలేదు. తెలంగాణ నేల స్వేచ్ఛ కోసం పిడికిళ్ళు బిగించిన ఉత్తేజపు జ్వాల. సకల జనులు ఒక్కటై గర్జించిన ఉద్వేగపు మాల. అటువంటి అనేక ప్రజా పోరాటాలకు ఊపిరి పోసిన మాతృమూర్తిని గౌరవించుకునే లక్ష్యంతో నేడు ప్రజాప్రభుత్వం తెలంగాణ తల్లిని రూపకల్పన చేసిన రాష్ట్ర సచివాలయ ప్రాంగణంలో ఆవిష్కరణ చేసే ఉత్సవానికి శ్రీకారం చుట్టింది. తెలంగాణ తల్లి అంటే ఒక భావన మాత్రమే కాదు, 4 కోట్ల బిడ్డల భావోద్వేగం. ఆ భావోద్వేగానికి నిండైన రూపం మన తెలంగాణ తల్లి. ప్రజల మనోపలకాలపై నిలిచిన తెలంగాణ తల్లి రూపాన్ని నేడు సచివాలయం సాక్షిగా ఆవిష్కరించేందుకు ప్రజాప్రభుత్వం సిద్ధమైందని ఈ పవిత్ర సభ సాక్షిగా మీ అందరికీ తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. తెలంగాణ తల్లి రూపకల్పనలో మన సాంప్రదాయాలు, సంస్కృతులు, చారిత్రక నేపథ్యాలను పరిగణలోకి తీసుకొని ఒక నిండైన రూపాన్ని తీర్చిదిద్దడం జరిగింది. మన సంస్కృతికి అద్దం పడుతూ ప్రశాంత వదనంతో, సాంప్రదాయ కట్టుబొట్టుతో, మెడకు కంటే గుండు పూసల హారంతో, చెవులకు బొట్ట కమ్మలతో, ముక్కు పుడకతో, బంగారు అంచు కలిగిన ఆకుపచ్చ చీరలు, చేతికి గాజులు, కాళ్లకు కడియాలు, మెట్టలతో, చాకలి ఐలమ్మ, సమ్మక్క సారలమ్మ పోరాట స్ఫూర్తితో, ఎంతో హుందాతో కూడిన ఆహార్యంతో మన తెలంగాణ తల్లి రూపొందించబడినది. కుడి చేతితో జాతికి అభయాన్నిస్తూ, ఎడమ చేతిలో తెలంగాణ మాగాణంలో పండే సాంప్రదాయ పంటలైన వరి, జొన్నలు, సజ్జలు, మొక్కజొన్న పంటలతో మన సంస్కృతిని, సాంప్రదాయానికి నిలువెత్తు రూపంగా తీర్చిదిద్దడం జరిగింది. తెలంగాణ తల్లి నిలుచున్న పీఠం మన చరిత్రకు దర్పణంగా రూపొందించాం. తెలంగాణ చిరునామనే ఉద్యమాలు, పోరాటాలు, అమరుల ఆత్మ బలిదానాలు. దానికి సంకేతంగా పీఠంలో బిగించిన పిడికిళ్లను పొందుపరచడం జరిగింది. పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచంలోనే సమున్నతంగా నిలబెట్టాలన్న లక్ష్యాన్ని గుర్తు చేస్తూ చేతులన్నీ కలిపి పీఠాన్ని మోస్తున్న తీరు తెలంగాణ పునర్నిర్మాణ రీతిని తెలియజేస్తున్నాయి. అధ్యక్ష, తెలంగాణ తల్లి రూపకల్పనలో ఉపయోగించిన వర్ణాలకు కూడా ప్రత్యేకత ఉంది, గొప్ప తాత్వికత ఉంది. పీఠంలో నీలి వర్ణం గోదావరి కృష్ణమ్మలు తల్లి నిన్ను తడపంగా అన్న అందశ్రీ గీతంలోని తెలంగాణ జలదృశ్యానికి ప్రతీకగా నిలుస్తుంది. అలాగే ఆకుపచ్చ వర్ణం పచ్చని మా నేలల్లో పసిడి సిరులు పండంగా అన్న తెలంగాణ సస్యశ్యామల వ్యవసాయ కీర్తికి సంకేతంగా కనిపిస్తుంది. ఎరుపు వర్ణం మార్పుకు, ప్రగతికి, చైతన్యానికి ప్రతీక. బంగారు వర్ణం శుభానికి, ఐశ్వర్యానికి, సమృద్ధికి నిదర్శనంగా నిలబడుతుంది. పుట్టుక నీది. తెలంగాణ అసెంబ్లీలో మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ తల్లిపై శాసనసభలో చర్చ జరిగింది. తెలంగాణ తల్లి ఒక వ్యక్తికి, ఒక కుటుంబానికి పరిమితం కాదని మంత్రి పొన్నం స్పష్టం చేశారు. సోనియా గాంధీ లేకపోతే తెలంగాణ వచ్చేది కాదని వ్యాఖ్యానించారు.
సోనియా గాంధీ లేకుంటే తెలంగాణ రాకపోతుండేనని మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు. డిసెంబర్ 9న తెలంగాణ ఏర్పాటు ప్రకటించిన సందర్భంగా సోనియా గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు. తెలంగాణ చిహ్నం చర్చ జరుగుతుందని, తెలంగాణకు అధికారిక గేయం లేదు. తెలంగాణ సెంటిమెంట్ కి అనుగుణంగా తమ ప్రభుత్వం రాగానే రాష్ట్ర గీతాన్ని అధికారికంగా ఏర్పాటు చేశామని పొన్నం ప్రభాకర్ వివరించారు. 10 సంవత్సరాల్లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని అధికారికంగా ఎందుకు ఏర్పాటు చేయలేదు? ప్రతి జిల్లా కేంద్రాలు, కలెక్టరేట్లో, పోలీస్ కార్యాలయాలు, ప్రభుత్వ కార్యాలయాల్లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి. ప్రతి సంవత్సరం డిసెంబర్ 9న తెలంగాణ తల్లి ఆవిర్భావ దినోత్సవం జరుపుకుందాం. తెలంగాణ ఏర్పడడానికి సోనియా గాంధీ కారణం. రాజకీయాలకు అతీతంగా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారు అని మంత్రి వివరించారు. అసలు తెలంగాణ రావడానికి కారకులైనటువంటి యూపీఏ చైర్పర్సన్, ఎందుకంటే ఆ రోజు పార్లమెంట్లో ఉంటిమి, తెలంగాణ సోనియా గాంధీ గారు లేకపోతే రాకపోతుండే అనేటువంటి మాటకు అనుగుణంగా డిసెంబర్ 9 నాడు ప్రకటించినటువంటి ఈ సందర్భంలో వారికి జన్మదిన శుభాకాంక్షలు చెప్పడం జరిగింది. ఈ సందర్భంలో కొన్ని చర్చ జరుగుతూ మనం మాట్లాడుకుంటున్న సందర్భంలో గౌరవ సభ్యులు మాట్లాడుతూ మీరు అన్నీ మార్చుకుంటూ పోతూ ఉంటారని చెప్తున్నారు. తెలంగాణ చిహ్నము జరగలేదు అధ్యక్ష, అది చర్చకు జరుగుతూ ఉంది. తెలంగాణకు సంబంధించి ఎక్కడ కూడా గేయం లేదు. కొత్తగా తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ సెంటిమెంట్కి అనుగుణంగా తెలంగాణ పేరు మీద ఏర్పడ్డ ప్రభుత్వం తెలంగాణకు సంబంధించి ఒక గీతం ఉండాలనే కనీస ఆలోచన లేనప్పుడు మా ప్రభుత్వం రాగానే తెలంగాణ గీతం ఉండాలనే ఒక గీతాన్ని తీసుకొచ్చి అధికారికంగా క్షేత్రస్థాయిలో దాన్ని వాడుతూ ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడున్నటువంటి విగ్రహాలు ఎక్కడైతే తెలంగాణ తల్లి విగ్రహాలు అని పెడతా ఉన్నారో అవన్నీ ఒక పార్టీకి సంబంధించిన అప్లికేటెడ్ తప్ప నా శాసనసభలో కానీ ప్రభుత్వ పరంగా కానీ ఎక్కడ తెలంగాణ తల్లి విగ్రహం అనేటువంటిది అధికారికంగా లేదు. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని అధికారికంగా మన సచివాలయమైనటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సచివాలయంలో అందరికీ కనబడే విధంగా పరిపాలన బాగుండాలి, తెలంగాణ స్ఫూర్తిదాయకంగా ఉండాలని ఈరోజు తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టుకుంటా ఉన్నాం. 10 సంవత్సరాల నుంచి వాళ్ళు అధికారికంగా తెలంగాణ తల్లిని ఎందుకు తీసుకురాలేదని అడుగుతా ఉన్నాం. తెలంగాణ వ్యక్తిగా లేదా కుటుంబ పరంగా లేదా కొంతమందికి మాత్రమే పరిమితం కాదు కదా. తెలంగాణకు సంబంధించినటువంటి సకల జనుల ఆకాంక్షల కొరకు ఏర్పడ్డ ఈ తెలంగాణలో మనకంటే ఒక తల్లి రూపంలో తెలంగాణ చిహ్నం ఉండాలి కదా అనేటువంటి ఆలోచన రాకపోవడం ఈరోజు మా ప్రభుత్వం తీసుకుంటుంటే ఏదో మేము మార్చినాము మీరు కూడా దయచేసి పొరపాటు ఉండద్దు. ఇప్పటి వరకు అధికారికంగా తెలంగాణ విగ్రహం ఎక్కడ లేదు. ఇదే సందర్భంలో మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి గారు అందరూ కూడా కలిసి ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ విగ్రహాలన్నీ కూడా ప్రతి జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ల దగ్గర కావచ్చు, పోలీస్ కార్యాలయాల దగ్గర కావచ్చు, మండల కేంద్రంలో ఉంచి అధికారికంగా ప్రతి సంవత్సరం డిసెంబర్ 9 నాడు తెలంగాణ తల్లి దినోత్సవం జరుపుకునే విధంగా ఉండాలనే సందర్భంగా ఆకాంక్షిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇంకా అనేక అంశాలు చెప్తాను. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత అసలు తెలంగాణ రావడానికి సోనియా గాంధీ గారి ఒక అకంఠ దీక్షిత, సోనియా గాంధీ గారి కమిట్మెంట్, సోనియా గాంధీ గారు పక్క రాష్ట్రంలో జరుగుతుందని నష్టం తెలిసినప్పటికీ కూడా రాజకీయాలకు అతీతంగా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినారు. ఇవాళ వారిని అందరం కూడా వారి జన్మదినం, వారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ఒక ప్రజాస్వామిక గొంతు ఏర్పడడానికి కారణమైనటువంటి నాయకురాలు అనేటువంటి మాట సందర్భంగా మనవేస్తూ రాజకీయంగా తెలంగాణకు సంబంధించినటువంటి అంశం మీద మనం 10 సంవత్సరాలుగా చూసిన పరిపాలన, ఉద్యోగాలకు సంబంధించి చెప్తారు. ఉద్యోగ నాయకులను పదవి విరమణ తర్వాత పదవులు ఇస్తామని చెప్పి ఉద్యోగుల సమస్యలు పరిష్కరించబడ్డాయి అధ్యక్ష. 317 ఎందుకు వచ్చింది? లేదా ఇతరత్ర అనేక అంశాలు ఉద్యోగులకు సంబంధించి ఒక ప్యాంపరింగ్ లాగా నాయకులను మంచిగా చేసుకొని నాయకులు రిటైర్మెంట్ కాగానే ఏదో పదవులు ఇచ్చేస్తే పాపం ఉద్యోగులందరూ 10 సంవత్సరాలు ఇబ్బంది పడితే మా దామోదర్ రాజనరసింహ గారి నాయకత్వంలో శ్రీధర్ బాబు గారు, నేను, ముఖ్యమంత్రి గారు వేసినటువంటి సబ్ కమిటీ మేరకు అనేక సందర్భాలు దాదాపు 20-30 సార్లు సమావేశమై ఆ సమస్యలన్నీ పరిష్కరించే విధంగా ప్రయత్నం చేసిన ఒక లోకల్కి సంబంధించిన ఇష్యూ ఉంది. దానికి సంబంధించిన అనేక డిఫరెన్షియేషన్స్ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం దగ్గరికి దాని మీద చర్చ చేసి నేను గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్నా, చర్చ చేసి ఒక క్లారిటీ ఇప్పించేటువంటి ప్రయత్నం చేయమని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా. నిధులు తదితర అంశాలు రైట్, రాష్ట్రంలో అనేకమైన ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. నేను గౌరవ భారతీయ జనతా పార్టీ కేంద్ర అధికార సభ్యులు కోరుతా ఉన్నాను, శాసనసభ జరిగిన మొదటి సందర్భంలోనే బడ్జెట్లో మనకు నిధులు కేటాయించకపోతే మనందరం కూడా తీర్మానం చేసుకున్నాం. ఇవాళ మొన్నటికి మొన్న ఖమ్మం లాంటి జిల్లాల వరదలలో మునుగుతే 10,000 కోట్ల ప్రతిపాదనలు అధికారులకు తదితరందరి గౌరవ మంత్రులకు విజ్ఞాపన పత్రాలు ఇస్తే కూడా ముష్టి 400 కోట్లు ఇచ్చినటువంటి పరిస్థితి ఇవాళ. కాబట్టి దయచేసి సీఎం రేవంత్ ఆదాని ఫోటో ముద్రించిన టీషర్ట్లతో వెళ్లిన తమను అసెంబ్లీలోకి అనుమతించకపోవడంపై భారత నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ గేటు వద్ద నిరసన కొనసాగించారు. ఆదాని రేవంత్ బొమ్మ ఉన్న టీషర్ట్లతోనే లోపలికి వెళ్తామని తేల్చి చెప్పారు.
దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. బారాస ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను పోలీసులు అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ తీరుపై బారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్, హరీష్ రావు నేతలను పోలీసులు అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు. అంతకుముందు కేటీఆర్ మాట్లాడుతూ పార్లమెంట్కు రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ఎంపీలు ఆదాని ఫోటో ఉన్న టీషర్ట్లు ధరించి వెళ్లారన్నారు. లగచర్ల ప్రజల తరపున నిరసన తెలిపేందుకు సభను వెళ్తున్నాం. బలవంతపు భూసేకరణకు వ్యతిరేకంగా రైతుల తరపున పోరాడతాం. నడి రోడ్డుపైనే ఎమ్మెల్యేలను అడ్డుకోవడం సమంజసమా? ఆదానికి కాంగ్రెస్ నేతలు దాసోహం అంటున్నారు. ఆదాని రేవంత్ బంధాన్ని బయట పెడతాం. పోలీసులను అడ్డు పెట్టుకుని సభకు వెళ్లకుండా అడ్డుకుంటున్నారు. కాంగ్రెస్ నేతలు ఢిల్లీలో కుస్తీ, గల్లీలో దోస్తీ కడుతున్నారు. ఆ పార్టీ దుర్మార్గ వైఖరికి వ్యతిరేకంగా అసెంబ్లీలో నిరసన తెలుపుతామని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగంగా పదవీ త్యాగంతో ప్రారంభమైన పార్టీని ప్రాణత్యాగానికి కూడా రాష్ట్ర సాధన కోసం సిద్ధపడి మా నాయకుడు, తెలంగాణ మహానాయకుడు కేసీఆర్ గారు దీక్షకు దిగి 11వ రోజు దేశ రాజకీయ వ్యవస్థను మొత్తం పార్లమెంటు వేదికగా అతలాకుతలం చేసి దేశ రాజకీయ వ్యవస్థ మెడలు వంచి తెలంగాణ ప్రజా కదలికలతో ఢిల్లీ పాలకుల గుండెల్లో గుబులు పుట్టించిన రోజు డిసెంబర్ 9. ఈరోజు ఆ డిసెంబర్ 9 ఏ రోజైతే దీక్ష ఫలవంతమైందో, దీక్ష విజయవంతమైందో, ఆ రోజును దీక్షా విజయ దివస్ గా మేమందరం కూడా జరుపుకుంటా ఉన్నాం. ఈ సందర్భంగా తెలంగాణ అమరవీరులకు, విద్యార్థి అమరవీరులకు, తెలంగాణ ఉద్యమంలో అసూలు వాసిన అమరవీరులందరికీ కూడా ఘనంగా నివాళి అర్పించి ఈరోజు గన్ పార్క్ నుంచి మళ్ళీ బయలుదేరి అసెంబ్లీ సమావేశాలకి బీఆర్ఎస్ పార్టీ సభ్యులందరం కూడా, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులందరం కూడా వెళ్లబోతా ఉన్నాం. ఈ సమావేశాల్లో ప్రజా గొంతుకై రాష్ట్ర ప్రజల తరఫున రాష్ట్రంలో నెలకొని ఉన్న అన్ని సమస్యల గురించి మాట్లాడతాం. అదే మాదిరిగా ఈరోజు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దుర్మార్గపు ఆలోచన, దేశంలోనేమో అదానీ మంచివాడు కాదని ఇతర రాష్ట్రాల్లో ప్రచారం చేస్తూ, ఇక్కడ రాష్ట్రంలో మాత్రం రేవంత్ రెడ్డి, అదానీ అలై బలై చేసుకుని ఏ రకంగా ముందుకు పోతున్నారో, ఏ రకంగా ఒకవైపు రాహుల్ గాంధీ ఢిల్లీలో, అదేవిధంగా ఇతర రాష్ట్రాల్లోనేమో అదానీ మీద దుర్మార్గ ప్రచారం చేస్తూ ఇక్కడ మాత్రం అదానీ మంచివాడు అన్నట్టుగా నటిస్తున్నారో, ఆ ద్వంద్వ ప్రమాణాలను కూడా ఎండగట్టడానికే ఈరోజు ఈ రకంగా అదానీ, రేవంత్ ఒకటై తెలంగాణ ప్రజలతో ఆడుతున్న నాటకాన్ని కూడా బయట పెట్టడానికే ఈ రకంగా మేము నిరసనగా ముందుకు పోతా ఉన్నాం. అదే మాదిరిగా రాష్ట్రంలో నెలకొని ఉన్న ప్రతి సమస్యని కూడా, గురుకుల పాఠశాలలో నెలకొని ఉన్న సమస్యలు కావచ్చు, రైతాంగంలో నెలకొని ఉన్న సమస్యలు కావచ్చు, లగచర్లలో దౌర్జన్యంగా భూములు లాక్కుంటున్న వైనం కావచ్చు, అదే మాదిరిగా నెరవేరని గ్యారంటీలు, ఇచ్చిన 420 హామీలు, వాటిని తుంగలో దొక్కిన వైనం, అన్నింటికి మించి తెలంగాణ అస్తిత్వం మీద జరుగుతున్న దాడి, ఇవాళ తెలంగాణ తల్లినే మారుస్తానంటున్న రేవంత్ రెడ్డి యొక్క దుర్మార్గపు ఆలోచనను కూడా నిరసిస్తూ మేమందరం కూడా ఈరోజు శాసనసభ సమావేశాల్లో మా పార్టీ తరఫున, తెలంగాణ ప్రజల తరఫున మా పార్టీ యొక్క ఆలోచన విధానాన్ని, తెలంగాణ ప్రజల యొక్క ఆర్తిని ఈ రెండు సభల్లో కూడా వినిపిస్తాం. తప్పకుండా ఈ కాంగ్రెస్ పార్టీ యొక్క ద్వంద్వ విధానాన్ని, కాంగ్రెస్ పార్టీ యొక్క దుర్మార్గపు ఆలోచనని, ఎమ్మెల్యేల హక్కులను, చివరికి ప్రజాస్వామిక ఆకాంక్షలను కూడా కాలరాస్తున్న విధానాన్ని కూడా ఎండగడతామని మీ అందరికీ కూడా తెలియజేస్తూ, ఈ రోజు ముఖ్యంగా ఈ రేవంత్ రెడ్డి, అదానీ దోస్తానని కూడా శాసనసభ వేదికగా ప్రజల ముందు ఎండగడతామనే మాటను కూడా మళ్ళొకసారి తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు. జై తెలంగాణ. అన్ని మాట మూసీ విషయంలో, హైడ్రా విషయంలో, ఇంకా ఇతర చాలా ప్రజా సమస్యల విషయంలో ప్రభుత్వాన్ని ఈరోజు బీఏసీలో నిలదీస్తాం, ప్రభుత్వాన్ని అడుగుతాం. తప్పకుండా ప్రభుత్వ వైఖరి ఎట్లా ఉంటుందో మీరు చూస్తారు, అదేవిధంగా మా వైఖరి ఎట్లా ఉంటుందో కూడా మీరు శాసనసభ సమావేశాల్లో చూడబోతాం. ఇది రాహుల్ గాంధీ గారు పంపారు మాకు, ఎందుకంటే రేవంత్ రెడ్డి ఆయన మాట ఇంటలేడట, అదానితో దోస్తాన వద్దంటే కూడా ఇంటలేడట. రాహుల్ గాంధీ గారు ఎట్లాగో వాళ్ళు ఇంటలేరని చెప్పి మాకు పంపిండు. మరి మీరన్నా చెప్పండి, రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పండి అని. మరి ఆయన జాతీయ స్థాయిలో ప్రతిపక్ష నాయకుడు కాబట్టి ఆయన కొద్ది గౌరవం ఇవ్వాలి కాబట్టి తీసుకున్నాం. బాపట్ల జిల్లా చీరాల దళిత మహాసభ కార్యాలయంలో ప్రముఖ దళిత నాయకులు నీలం నాగేంద్ర విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు అంటూ గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మోసం చేశారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం గతంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇచ్చిన పథకాలు అమలు చేయాలని కోరుతున్నాం. కేంద్ర ప్రభుత్వం సహకారంతో గతంలో ఉన్న పథకాలు మా దళితులకు జారీ చేసే విధంగా కృషి చేయాలని, అదేవిధంగా ఎస్సీ వర్గీకరణను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో దళిత మహాసభ రాష్ట్ర అధ్యక్షులు మాచవరపు జూలియాన్, మేరిగా, రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. నేను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ బడ్జెట్ నిలువ వేస్తాను, వాళ్ళ సంక్షేమానికి మేము ఉపయోగపడతామని వాగ్దానం చేశాను. అయితే ఈ రోజుకి ఎస్సీ, ఎస్టీ సంక్షేమాల మీద కూడా ఎలాంటి మార్పు రాలేదు, ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారు. ఇప్పుడు వర్గీకరణ చేస్తాను అని చెప్తున్నటువంటి చంద్రబాబు నాయుడు ఏకసభ్య కమిషన్ వేసానని చెప్తున్నాడు. ఏకసభ్య కమిషన్ అనేది జనాభా లెక్కను తెలుస్తుందా? ఏకసభ్య కమిషన్ ఏం తెలుస్తుంది? ప్రభుత్వం ఇచ్చినటువంటి లెక్కల ప్రకారం దాంట్లో ఏ పద్ధతిలో చేయాలనేది ఆలోచిస్తుంది. మరి అలాంటప్పుడు ఈ రోజుకి ఈ పాపులేషన్ ఎంత 2011 యొక్క సెన్సేషన్ చూస్తున్నారు తప్ప 2024కి ఇప్పటికి ఎస్సీ, ఎస్టీ యొక్క జనాభా ఎంత, వాళ్ళ నిష్పత్తి ఎంత, మరి వాళ్ళకి వర్గీకరణ చేస్తే ఎవరికి ఏ పర్సంటేజ్ ఇవ్వాలి, ఆ పర్సంటేజ్ ప్రకారం కూడా రిజర్వేషన్ పెంచాల్సిన ఆవశ్యకత ఉంది. కాబట్టి జనాభా నిష్పత్తి ప్రకారం ఇవ్వాలనుకున్నప్పుడు ఖచ్చితంగా జనాభా ఎస్టీ జనాభా పెరిగింది కాబట్టి ఎస్సీ, ఎస్టీ ఆ జనాభా ప్రకారం రిజర్వేషన్ ఇచ్చి అప్పుడు ఆయన నేను ఎక్సెప్ట్ కమిషన్ వేసానంటే కొద్దిగా జనాలు నమ్ముతారు. కాబట్టి ఆయన కూడా తూతూ మంత్రంగా ఏదో చేస్తాను అంటుంది తప్ప దానివల్ల ఏంటి ఉపయోగం లేదు. మరి ఈరోజు రాజ్యాంగం అనేది ఒకటి ఉంది, రాజ్యాంగం ప్రకారమే మేము చేస్తున్నామని అంబేద్కర్ జయంతికి, వర్ధంతులకి దండలేసి మేము అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలుపరుస్తాము, ఆయన ఆశయాన్ని కొనసాగిస్తామని చెప్పే రాజకీయ పార్టీలు మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని పక్కన పెట్టి దేవుడి మీద దేవుడు సాక్షిగా మేము స్టేట్మెంట్లు ఇస్తున్నాం, జడ్జిమెంట్లు ఇస్తున్నాం అని చెప్తున్నామంటే అది ఎంతమందికి న్యాయం? మరి రాజ్యాంగమా? మరి దీని యొక్క దేవుడి మీద ప్రమాణం చేసి గౌరవ ముఖ్యమంత్రి గారికి గిరిజన ఐక్యవేది ద్వారా ఒకటి అప్పీల్ చేస్తున్నాం. మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో మహాకూటమి తరఫున మీరు గత ప్రభుత్వం మాదిరిగా కాకుండా ఆ ప్రభుత్వం వస్తే గతంలో ఉన్నటువంటి సంక్షేమ పథకాలను తిరిగి పునరుద్ధరిస్తామని మీరు హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకే మరి ఎస్సీ, ఎస్టీలు విరివిగా ఓటింగ్ శాతం పెరిగింది. ఓటింగ్ శాతం పెరిగినందువల్లే మీరు అధికారంలోకి రాగలిగారు. దాన్ని మీరు విస్మరించకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు గతంలో ఉన్నటువంటి ఎస్టీలకు ఉన్నటువంటి పథకాలలో ఆదివాసీ మహిళా సశక్తీకరణ, పాడి గేదెల పరిశ్రమ, ఇంకా చేపలు పట్టుకునే వాళ్ళకి అప్పట్లో సైకిల్ వలలు ఇచ్చేవాళ్ళు, అవి ఇప్పుడు పెరిగినాయి కాబట్టి ట్రక్కుల రాయిలు అవి కూడా సబ్సిడీ కింద ఇస్తే వారి యొక్క జీవన పరిస్థితులు, జీవన పరిణామాలు పెరుగుతాయని దానికి అనుగుణంగా మీ ప్రభుత్వం మరి గత ప్రభుత్వం విస్మరించింది. 5 సంవత్సరాలు సబ్సిడీ రుణాలు లేకుండా మీరు వారి వలే కాకుండా మహాకూటమి ఇచ్చినటువంటి హామీలలో మీరు ముందుకు వస్తారని, ఆ వచ్చేటువంటి క్రమంలో ఈ యొక్క జీవన పరిణామాలని. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలో ఎమ్మెల్యే జారీ ఆదినారాయణ విస్తృతంగా పర్యటించారు. మందలపల్లి నుండి దమ్మపేట సెంట్రల్ లైటింగ్ పనులను పరిశీలించారు. అదేవిధంగా ముష్టిబండ గ్రామంలో నూతనంగా నిర్మించిన మసీదును ముస్లిం సోదరులతో కలిసి ప్రారంభించారు. ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. చాలా ఆనందదాయకం. ఈరోజు నాకు మీరు ఒక స్థానాన్ని ఇచ్చారు, ఒక అవకాశాన్ని నా కొరకు మన మిత్రుడు మన దగ్గరకు వస్తారు అనే ఒక ఆలోచనని మీరు కలపడం అనేది చాలా ఆనందం ఉంది. ఎందుకనంటే నన్నుగా ఈ సమాజానికి ఒక ప్రజాసేవకుడిగా ఇచ్చే అవకాశం మీరందరూ నాకు వెళ్ళేటట్టు నాకు అవకాశం ఇచ్చారు. మీరందరూ కూడా ఏదైతే మంచి మనసుతో ఆ రోజుల్లో నాకు మహమ్మద్ నగర్ కానీ అనే విలేజ్ గ్రామాన్ని సందర్శించినప్పుడు ఆ గ్రామంలో ఎప్పుడు లేని విధంగా ఎంతో మంది అక్కడ ముస్లిం సోదరి మనులు పడుతున్న ఇబ్బందులను చూసినారు. ఆ ప్రాంతానికి వెళ్ళిన తర్వాత ఏ నాయకుడు కూడా మా గ్రామానికి రాలే, ఇక్కడ వచ్చినా కూడా ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలకి మా గ్రామానికి చేరేదని చెప్పేసి వారందరూ నాకు విన్నవించినప్పుడు నేను ఆ గ్రామాన్ని వెంటనే పరిశీలించి నాకు ఎమ్మెల్యేగా మీరు గెలిపించిన ఎడల అంటే గెలిచినా ఓడినా మీ గ్రామానికి వస్తా, ఈ గ్రామానికి నా వంతు సహాయ సహకారాలు అందిస్తానని చెప్పేసి వారికి నేను ఆ రోజు మాట ఇచ్చిన. దానిలో భాగంగా నన్ను నియోజకవర్గ ప్రజలందరూ వెన్ను తట్టి నన్ను ఒక ఎమ్మెల్యేగా గెలిపించినప్పుడు నాకు చాలా సంతోషించిన. తదనంతరం మొట్టమొదటి గ్రామంగా నేను మహమ్మద్ నగర్ గ్రామానికి వెళ్ళాను.
వెళ్ళిన తర్వాత నేను ఆ రోజు మీకు మాట ఇచ్చాను, మాట ప్రకారం మీ దగ్గరకు వచ్చాను, మీకు ఏం కావాలో చెప్పాలని అడిగినాను. వారు చెప్పినట్టు అంశాలన్నీ కూడా అధికారులు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణ తల్లి అంటే భావన మాత్రమే కాదు, 4 కోట్ల బిడ్డల భావోద్వేగం సీఎం రేవంత్. తెలంగాణ తల్లి ఒక వ్యక్తికి, ఒక కుటుంబానికి పరిమితం కాదు, మంత్రి పొన్నం ప్రభాకర్. గన్ పార్క్ అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. చీరాల దళిత మహాసభ కార్యాలయంలో దళిత నాయకులు విలేకరుల సమావేశం. దమ్మపేట మండలంలో పర్యటించిన ఎమ్మెల్యే జారి ఆదినారాయణ.